జూలై నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒకవైపు ఆకస్మిక లాభాలు, పెరిగిన ధైర్యం మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మరోవైపు ఖర్చులు, వృత్తిపరమైన ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షించే అవకాశం కూడా ఉంది. గ్రహాల సంచారం మీకు కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మరికొన్ని విషయాల్లో ఓర్పు, సహనం మరియు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తుంది. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. అందుకని ఆచితూచి అడుగు వేయండి ఏదైనా సరే. ఇక ఉద్యోగపరంగా, వృత్తిపరంగా చూసుకుంటే కాస్త సవాల్గానే ఉంటుంది. 10వ ఇంట అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రావటం లేదనే భావన అయితే కలుగుతుంది. మీకు పని భారం అధికంగా ఉంటుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి పెరగవచ్చు. మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అయితే మీ 9వ ఇంటి అధిపతి అయిన గురువు 3వ ఇంట్లో ఉండటం వలన మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీ సవాళ్ళను ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది. నెల చివరిలో అనగా జూలై 28వ తేదీ తర్వాత మీ రాజ్యాధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లో ప్రవేశించడం వల్ల వృత్తిపరమైన శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రయాణాల ప్రదేశాల నుండి అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ నెలలో ఓపికతో, పట్టుదలతో పనిచేస్తేండి మళ్ళీ నెలాఖరికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఆశాజనకంగా ప్రారంభమవుతుంది. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో రాహు సంచారం వల్ల మీకు ఊహించని ధనలాభాలు, ఆకస్మిక ఆదాయ మార్గాలు అయితే ఉంటాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్దల సోదరుల ద్వారా కూడా ఆర్థిక సహాయం అయితే అందుతుంది. అయితే మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లో శని ఉండటం వలన సంపాదన మించిన ఖర్చులు కూడా అవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. ఈ నెల ఆర్థికంగా మీకు సంతృప్తి అయితే ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇంట్లో బంధువులు రాకపోకలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే జూలై 16న సూర్యుడు 4వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత గృహ మరియు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. ఇది మీ తల్లితో సంబంధాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీరు ఇంటి అలంకరణ లేదా వాహన సంబంధిత విషయాలపై ఆసక్తి చూపిస్తారు. అలాగే 9వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు జూలై 26న 3వ ఇంట్లోకి మారటం వలన మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రత్యేక అవసరం చాలా అవసరం మీకు. నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే కుజుడు రోగస్థానమైన 6వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక అనారోగ్యాలు, జ్వరము, గాయాలవ్వటం, దెబ్బలు తగలటం లేదా రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు, ప్రమాదం కూడా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. యంత్రాలతో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మానసిక ఆందోళన, నిద్రలేమివి, పాదాలకు సంబంధించిన సమస్యలు కూడా కొంతమందిని బాధపడతాయి. అలాగే 5వ ఇంట్లోకి అయితే ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి సరైన ఆహారం తీసుకోండి, వ్యాయామం చేయడం మరియు అనవసరమైన ఒత్తిడి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇక వ్యాపార విషయానికి వస్తే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి మీకు ఈ నెలలో. వ్యాపారంలో కొత్త అవకాశాలు అయితే వస్తాయి, అమ్మకాలు పెరుగుతాయి, మంచి లాభాలు అయితే ఉంటాయి. కానీ శని ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు, సిబ్బంది వల్ల సమస్యలు లేదా ప్రభుత్వపరమైన ఆటంకాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ భాగస్వాములతో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల విషయంలో మరియు పత్రాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల ఏకాగ్రత లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది. మనసు అనవసరమైన విషయాల వైపు వెళ్తుందన్నమాట. అందుకని ఆశించిన ఫలితాలు అయితే రావు. గతంలో కంటే ఎక్కువ కష్టపడాలి వీళ్ళు. అయితే ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి గురువు యొక్క అనుకూల దృష్టి వల్ల కొంతవరకు మేలు జరుగుతుంది. మీరు పట్టుదలతో, కఠోర శ్రమతో అడ్డంకులు అధిగమించగలరు.